స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా పాల్వాయి గ్రామంలో గతంలో గత 5 సంవత్సరాల క్రితం మనం మా గ్రామంలో వివేకానంద విగ్రహాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి గ్రామ యువత, గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచి, గ్రామ పెద్దలందరూ పాల్గొనడం జరిగింది. వార్డు మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్ఫూర్తి ప్రదాత, యువతకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి స్వామి వివేకానంద పుట్టినరోజును గతంలో దేవజనార్దన్ అనే దేవరకొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి మా గ్రామానికి చెందినటువంటి యువతను ప్రేరేపించడానికి కోసానికి స్వామి వివేకానంద స్ఫూర్తి కోసానికి మేము ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది. అందుకు గ్రామ యువత, గ్రామ పెద్దలు సహకారంతో ఎన్నో యువతకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. దీనికి యువత కూడా చాలా స్ఫూర్తి ప్రదాతలతో చదువులో కానీ చాలా విషయాల్లో ప్రేరేపణగా ముందుండి మన గ్రామానికి ఎంతో సేవ చేస్తున్నారు. దానికి మేమందరం ముందుండి నడిపించడానికి కృషి చేస్తున్నాము. స్వామి వివేకానంద స్ఫూర్తితోని మేము ఎన్నో కార్యక్రమాలు ఈ గ్రామంలో స్వామి వివేకానంద స్ఫూర్తితో యువకులు విద్యారంగంలో కానీ, రాజకీయ రంగాల్లో కానీ, అన్ని రంగాల్లో కానీ, క్రీడా రంగాల్లో కానీ ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. ఈరోజు స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా మా పాల్వాయి గ్రామంలో విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, గ్రామ పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వివేకానందకి పూలమాల వేసి పూలమాల కార్యక్రమం వేయడం జరిగింది. అలాగే విద్యారంగంలో కానీ వివిధ రంగాల్లో కానీ విద్యార్థులైన, రాజకీయ నాయకులైన అంచెలంచెలు ఎదగాలని మేము కూడా ఆశిస్తున్నాము. అలాగే ఈ విగ్రహం కోసం అన్న గత 3-4 సంవత్సరాలకు వెళ్ళి మన అన్న మిత్రులు సాల్వాచార్య గారు ఎప్పటి నుంచో విగ్రహం పెట్టాలని విగ్రహం తన కృషితో అందరి సహకారంతో చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాలనలో మాకు సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సమావేశాన్ని ఇంతటితో